Yeah, welcome back. Today we will discuss about trains. Trains వచ్చేసరికి ఆల్రెడీ మనం టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ డిస్కస్ చేసాం. ద సేమ్ టాపిక్ విల్ ఇంప్లిమెంట్ ఆన్ ట్రైన్స్. కాకపోతే అక్కడ ఏం చేస్తాడు, వెహికల్ లెంగ్త్ కన్సిడర్ చేయము. ఇక్కడ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ 40 kmph 30 kmph అని చెప్తాం, కానీ ద లెంగ్త్ ఆఫ్ ద వెహికల్ మనం అక్కడ కన్సిడర్ చేయం. బట్ హియర్ వీ కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద వెహికల్. అంటే ట్రైన్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆ లెంగ్త్ను కూడా కన్సిడర్ చేస్తాం. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్. Rest of the things in the sense, if the trains are moving in opposite direction, the relative speed ఏం చేస్తాం, sum of the speeds. If they are moving in a same direction, difference of the speeds. And the rest of the formulas, distance is equals to speed into time, or speed is equals to distance upon time, or time is equals to distance upon what is called speed. And the conversions కూడా same. 1 kilometer is equals to 1000 meters, and the hours వచ్చి minutes లో కంటే multiply 60, minutes into seconds again multiply 60, and hours into seconds multiply with 3600, and the same thing seconds into minutes divide with 60, minutes into hours divide with 60, seconds into hours you have to divide with 3600, and the kmph is converted into meter per second if you multiply with 5/18. At the same time meter per second ని kmph లో కన్వర్ట్ చేయాలంటే 18/5. The rest of the things are same. అంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఏవైతే యూస్ చేస్తామో ఆ కన్వర్జన్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాము. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వి కన్సిడర్ ద లెంగ్త్. అంటే ట్రైన్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆ పొడవును కూడా కన్సిడర్ చేస్తాం, అంతే. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్. ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే 3 కేసెస్ ఉంటాయేమో. 3 కేసెస్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ కేసు ఏం చేస్తామంటే ఒక ట్రైన్ ఒక మనిషిని దాటాలంటే ఏం చేయాలి. ద సెకండ్ కేసు ఏంటంటే ఒక ట్రైను ఒక ప్లాట్ఫామ్ని కానీ ఒక బ్రిడ్జ్ని కానీ దాటాలంటే కండిషన్ ఏంటి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇఫ్ ద టూ ట్రైన్స్ వాంట్స్ టు క్రాస్ ఈచ్ అదర్. అంటే రెండు ట్రైన్లు ఇలా క్రాస్ అవ్వాలన్నా లేదంటే సేమ్ డైరెక్షన్లో క్రాస్ అవ్వాలన్నా కండిషన్ ఏంటి. అక్కడ ఓన్లీ డిస్టెన్సే కన్సిడర్ చేస్తాం, రైట్. ఎక్స్క్యూజ్ మీ. నౌ విల్ కన్సిడర్ ఎ ట్రైన్. ఒక ట్రైన్ ఉందనుకుందాం. దిస్ ఈజ్ ద ట్రైన్. ఇక్కడ మనకి ట్రైన్ లెంగ్త్ తోటి కన్సిడర్ చేస్తాం. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ విల్ కన్సిడర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ఇప్పుడు ట్రైన్ ఒక మనిషిని క్రాస్ చేయాలంటే ఏం చేయాలి. ఇక్కడ మనిషి ఉండడం, ఆ మనిషిని క్రాస్ చేయాలంటే హాఫ్ ఆఫ్ ద ట్రైన్ ఆర్ ఇంజిన్ క్రాస్ అయితే సరిపోతుందా అంటే నో. ద ఎంటైర్ ట్రైన్, ద ఎండింగ్ పార్ట్ మస్ట్ బి క్రాస్ ద ట్రైన్, క్రాస్ ద మ్యాన్. అంటే ఇక్కడ మనిషి ఉన్నాడు అనుకుందాం, వీడిని క్రాస్ చేయాలంటే ఎండింగ్ పార్ట్ ఇక్కడ రావాలమ్మా. ట్రైన్ ఎండింగ్ పార్ట్ ఇక్కడ రావాలి, రైట్. దెన్ వీ సెడ్ దట్ ద ట్రైన్ క్రాసెస్ అ మ్యాన్. అంతేకాని ట్రైన్ ఇలా సగం దాటితే దాటింది అని చెప్పం. అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ మ్యాన్, ఒక మనిషిని దాటాలి అంటే ఆ ట్రైన్ ఎంత పొడవు ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అంతేనా. ట్రైన్ ఇంత పొడవు ఉంది, ఇది వీడిని దాటాలంటే ద ఎంటైర్ ట్రైన్ ఇలా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అనుకుందాం. వాట్ విల్ కన్సిడర్, ఇది లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అనుకుందాం, ఇంత పొడవు ఉంది అనుకుందాం. ఇది వీడిని క్రాస్ చేయాలంటే మీనింగ్ ఏంటి, ఈ ఎండింగ్ స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇలా క్రాస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. సో ఈ డిస్టెన్స్ అంతా ట్రావెల్ చేస్తుంది కదా, ఈ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇట్స్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. అలా ట్రైన్ ఎంత పొడవు ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అది మనిషిని క్రాస్ చేస్తుంది అని చెప్పాము. గాట్ ఇట్. ఇది ఫస్ట్ కేసు. అంటే మనం మనిషి కానీ లేదంటే పోల్ కానీ లేదంటే ట్రీ అంటే దాని లెంగ్త్ కన్సిడర్ చేయం. లెంగ్త్ నెగ్లిజిబుల్, 0 అని తీసుకుంటాం అనమాట. మనిషి ఇంత లెంగ్త్ అంటే వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ అని చెప్పం. మనిషి కానీ పోల్ కానీ ట్రీ కానీ విచ్ ఇస్ ద లెంగ్త్ ఇస్ నెగ్లిజిబుల్, వీ కన్సిడర్ ద లెంగ్త్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుని సో. కానీ ఇక్కడ ట్రైన్ లెంగ్త్ ఉంటుంది. ట్రైన్ ఇట్ ఈస్ 100 meters 200 meters 500 meters ఎంత అని ఉంటుంది. సో ట్రైన్ లెంగ్త్ కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ మ్యాన్, ఒక మనిషిని దాటాలి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇది లెంగ్త్ ఎల్ ఉంది కాబట్టి ద డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది మనిషిని దాటాలి అంటే ఈ ట్రైన్ లెంగ్త్ ఎంత ఉందో అంత. లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, ద డిస్టెన్స్ ఏం కన్సిడర్ చేస్తాం, ఒక ట్రైన్ మనిషిని దాటాలి అంటే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంటే అంత డిస్టెన్స్. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్. ఏంటి, ఈ మనిషిని దాటడానికి వీడికి ట్రైన్కి 20 seconds పట్టింది. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ గివెన్ యాజ్, విల్ గో విత్ 90 kmph. వాట్ ఇట్ మీన్స్, ఎల్ లెంగ్త్ ఉన్న ఒక ట్రైను
90 kmph స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఒక మనిషిని క్రాస్ చేయడానికి 20 సెకండ్స్ పట్టింది. అయితే ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. రైట్, ఇక్కడ మనకి లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ కావాలి అంటే ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ మ్యాన్ ఆర్ అ పోల్ ఆర్ అ ట్రీ, ఈ మూడిట్లు క్రాస్ చేయాలంటే ఏం చేయాలి, అది ఎంత లెంగ్త్ ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. నౌ వీ కెన్ కన్సిడర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. ఇన్ దిస్ కేస్ మనం ఏమనుకున్నాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అనుకున్నాం. రైట్, అండ్ ద స్పీడ్ ఈజ్ ఆల్సో గివెన్. ఆ ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు ఎంత, 90 kmph ఇచ్చాడు. డన్, అండ్ ద టైమ్ ఈజ్ ఆల్సో గివెన్, ఇట్ ఈస్ 20 seconds ఇచ్చాడు. నౌ ఇక్కడ మనకి ఏమొచ్చింది, స్పీడ్ ఉంది అండ్ టైం ఉంది, డిస్టెన్స్ కావాలి. వాట్ వీ హ్యావ్ టు డూ, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఫార్ములా ఏంటి, రిలేషన్ స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే అనుకోండి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, స్పీడ్ ఎంత మనకి హియర్ ఇట్ ఈస్ 90 kmph ఇంటూ టైం ఎంత 20 seconds. ఇక మనకు తెలియాల్సిందేంటి, హియర్ ద స్పీడ్ ఈజ్ మెన్షన్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇక్కడ టైం వచ్చి సెకండ్స్లో ఉంది. ఇది అవర్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది. ఏం చేయాలి, యూ హ్యావ్ టు కన్వర్ట్ దాట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. అంటే 90 kmph మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ డైరెక్ట్లీ. తెలుసుంటే 25 మీటర్ పర్ సెకండ్స్ అని రాసేస్తాం. తెలియలేదు అంటే కిలోమీటర్ని మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 తోటి మల్టిప్లై చేస్తాం. గాట్ ఇట్. దెన్ ఏమవుతుంది, ఇక్కడ మనకి 9 వాట్ విల్ గెట్ 10 times, 9 2 times, ఇది ఇందులో 5 times, 5 into 5 you will get 25. సో హియర్ 25 into 20 which is equals to 500. 25 2s 50 కాబట్టి you will get 500 meters. that is equals to L. L అంటే ఏమనుకున్నాం, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అనుకున్నాం. అంటే మీనింగ్ ఏంటి, ఎల్ లెంగ్త్ ఉన్న ట్రైన్ 90 kmph ట్రావెల్ చేస్తుంది, ఒక మనిషిని క్రాస్ చేయడానికి 25 seconds పెడితే ట్రైన్ లెంగ్త్ ఎంత, ఇట్ ఈస్ ఇన్ kmph అండ్ దిస్ ఈజ్ ఇన్ సెకండ్. సో దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ kmph ఇంటూ మీటర్ పర్ సెకండ్, ఎందుకంటే అంతా కూడా ఒకే ఫార్మేట్లో ఉండాలి. గాట్ ఇట్. ఆ ఫార్మేట్ ఇక్కడ అవర్స్లో ఉంది, ఇక్కడ సెకండ్స్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ సింగిల్ ఫార్మేట్. అంటే ఇది kmpHలో ఉంది, సో దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అంటే 90 kmpHని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఇట్ ఈస్ 25 మీటర్ పర్ సెకండ్. అండ్ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అనుకుంటే కనుక ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 25 into 20 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 500 meters. సో ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 500 meters. ఇక్కడ మనం మీటర్స్లో చెప్పాలమ్మా, ఎందుకంటే ఇది kmpHలో ఇచ్చాడు అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేసేసాం కాబట్టి సో మీటర్సే వస్తుంది, యూ డోంట్ గెట్ అ కిలోమీటర్స్. గాట్ ఇట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. అలాగే కాకుండా వాడేమంటాడు, అండ్ ద ట్రైన్ లెంగ్త్ ఈస్ గివెన్, విల్ కన్సిడర్ ఇట్ ఈస్ ద 200 meters. ట్రైన్ లెంగ్త్ ఇచ్చేసాడు 200 meters అండ్ ఇట్ టేక్స్ ఎంత తీసుకుందాం, చలో 20 seconds టు క్రాస్ అ పోల్. ఒక పోల్ ఉంది, ఈ పోల్ని క్రాస్ చేయడానికి 20 seconds తీసుకుంది. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు, అండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, విల్ గో విత్ kmph. స్పీడ్ నాకు ఏం కావాలి, ఇందులో కావాలి కిలోమీటర్ పర్ అవర్లో కావాలి. అంటే ఏం చేస్తాం, ఇప్పుడు మనకి ద డిస్టెన్స్ ఈజ్ గివెన్, అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఈజ్ ఈక్వల్స్ టు 200 meters అని తీసుకున్నాం. అండ్ ద టైమ్ ఈజ్ ఆల్సో గివెన్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ హియర్ 20 seconds. అండ్ నవ్ వీ రిక్వైర్డ్ స్పీడ్. స్పీడ్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు, డిస్టెన్స్ అపాన్ టైమ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 200 meters అపాన్ 20 seconds. సో ఇందులో 10 times పోతుంది, దెన్ యూ విల్ గెట్ 10 meter per second. ఏమొచ్చింది, 10 meter per second వచ్చిందమ్మా. మనకి దేంట్లో కావాలి, kmpHలో కావాలి. 10 meter per second ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 36 kmph, అంతే కదా. అంటే మనకి 10 meter per second అని డైరెక్ట్గా గుర్తుంటే వీ కెన్ రైట్ ఇట్ ఇస్ ద 36 kmph. అదర్వైజ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ kmph. 10 meter per second kmpHలో మార్చాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5. సో ఇందులో 2 times పోతుంది, 2 into 18 you will get 36 kmph. So that the speed of the train is given as 36 kmph. Done? Right. And the next case em తీసుకుందాం అంటే the same thing will go with that. For example, 500 meters length ఉన్న ఒక ట్రైన్ and it is moving with
దెన్తో తీసుకుందాం, చలో విల్ గో విత్ 500 meters, otherwise we'll consider 600 meters length ఉన్న ట్రైన్ 108 kmph తోటి ట్రావెల్ చేస్తుంటే and how much time it will take to cross a tree, time is equals to how much అని అడిగాము. What is the thing here? Time is equals to how much? So here మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే the length of the train is given which is equals to 600 kilometers and the speed of the train is also given which is equals to 108 kmph. So how much time it will take to cross a tree, ఒక ట్రీని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. గాట్ ఇట్. నౌ చూడండి, ఇక్కడ ఇది kmph కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇది మీటర్స్లో ఉంది. సో ఏం చేయాలి, ఇలా డైరెక్ట్గా సాల్వ్ చేయలేం. వి రిక్వైర్డ్ టైం అంటే మనకేం కావాలి, డిస్టెన్స్ అపాన్ స్పీడ్ కావాలి. డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు 600 meters బై స్పీడ్ ఎంత 108 kmph. ఇలా డైరెక్ట్ చేసేస్తామా, డెఫినెట్గా చేయకూడదు. సో ఏం చేయాలి, మనం ఈ kmphని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. ఇఫ్ యు నో ఇట్ ఈస్ 30 మీటర్ పర్ సెకండ్స్లోకి వచ్చేస్తుంది. అంటే 108 kmph మళ్ళీ ట్రాన్స్లేషన్ అంతా అక్కర్లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం ప్రీవియస్ సెషన్స్లో టైమ్ స్పీడ్ డిస్టెన్స్ చేసినట్టు కన్వర్షన్స్ అనేది చెప్పాము, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పాం, 18 మీటర్ పర్ సెకండ్ అంటే 18 kmph అంటే 5 మీటర్ పర్ సెకండ్. అలాగే 36 kmph అంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ఇట్ ఈస్ 54, 15 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ఇట్ ఈస్ 72, 20 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ఇట్ ఈస్ 90, 25 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ఇట్ ఈస్ 108, దెన్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 30 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 600 meters అండ్ 108. స్పీడ్ అంతా వీ కెన్ రైట్ ఇట్ రీప్లేస్ విత్ 30 మీటర్ పర్ సెకండ్. 108 కిలోమీటర్ పర్ అవర్ అన్న 30 మీటర్ పర్ సెకండ్ అన్న ఒకటే. ఎందుకు అంటే 108 ఇంటూ 5/18 అంతేనా. 9 ఇందులో టైమ్స్ పోతుంది, విల్ గో విత్ 2 times పోతుంది. 9 ఇందులో 1 time పోతుంది అండ్ 12 times. అగైన్ ఇట్ ఈస్ 6 times. 6 5s యూ విల్ గెట్ 30 మీటర్ పర్ సెకండ్ అలా వస్తుంది. గాట్ ఇట్. నౌ టైం అడిగాడు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు, వాట్ ద రిలేషన్ వీ హ్యావ్, డిస్టెన్స్ అపాన్ స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 600 upon 30. ఇది ఇందులో 2 times పోతుంది, దెన్ యూ విల్ గెట్ 20. సో ద ఫైనల్ యూ విల్ గెట్ 20 seconds. అంటే 108 kmph ట్రావెల్ చేస్తున్న ఒక ట్రైన్ అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ మెన్షన్ ఇట్ ఈస్ 600 meters. ఇట్ టేక్స్ 20 seconds టు క్రాస్ ద ట్రీ. గాట్ ఇట్. సో మనకున్న 3 వేరియబుల్స్, ఈ 3 వేరియబుల్స్లో ఏవని అడగచ్చు, 2 ఇస్తాడు, 3ది అడుగుతాడు. ఇక్కడ ద మెయిన్ తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి అన్నదొకటే కన్సిడరేషన్. ఎందుకంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు అనుకో, అది ఒక మనిషిని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ట్రైన్ ఎంత పొడవు ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అని తీసుకోవాలని తెలియాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. అండ్ ద సెకండ్ కేస్ ఏంటంటే ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ ప్లాట్ఫామ్, అంటే ఆ లెంగ్త్ కూడా కన్సిడర్ చేస్తాం. అంటే ప్లాట్ఫామ్ అంటే చిన్నగా ఉండదు కదా, ఇట్స్ వెరీ బిగ్. సో ప్లాట్ఫామ్ లెంగ్త్ అన్నా కానీ బ్రిడ్జ్ని క్రాస్ చేయడం అన్నా కానీ అంటే దాని లెంగ్త్ కూడా కన్సిడరేషన్ చేసి తీసుకుంటాం, రైట్. అప్పుడు ఒక ట్రైను ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, వీఆర్ టాకింగ్ అబౌట్ డిస్టెన్స్ హియర్. డిస్టెన్స్ గురించే డిస్కస్ చేస్తున్నాం. లెట్ us కన్సిడర్ ఒక ట్రైన్ ఉంది ఇలా, ద ట్రైన్ ఆఫ్ లెంగ్త్ విల్ గో విత్ L1 అనుకుందాం. L1 is the length of the train and this is L1 length of the train అనమాట. ఇప్పుడు L1 లెంగ్త్ ఉన్న ట్రైన్ వాడేం చేస్తాడంటే ప్లాట్ఫామ్ ఆర్ అ బ్రిడ్జ్ ఏదన్నా అనుకోవచ్చాము. విల్ కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ అ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ వేర్ ద లెంగ్త్ ఈస్ గివెన్ యాజ్ L2. దట్ ఇస్ ద కేస్. ఇప్పుడు ఈ ట్రైన్ దాని ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే చూడమ్మా, ట్రైన్ ఇక్కడ ఉంది. సో క్రాస్ చేయాలంటే ఏం చేయాలి, ఎండింగ్ పార్ట్ ఇక్కడ రావాలి, అవునా. సో హియర్ టు హియర్ ఇట్ షుడ్ ట్రావెల్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసినట్టే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు L1 అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు L2. సో ద టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేయాలి, ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ బ్రిడ్జ్ ఆర్ అ ప్లాట్ఫామ్ దెన్ ఇట్ యూస్ టు ట్రావెల్ ద లెంగ్త్ ఆఫ్ L1 ప్లస్ L2. ఇది ఇంపార్టెంట్ అమ్మ. ఇంకా ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా సేమే. ఇప్పుడు వాడేమంటాడు, లెట్ us కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 100 meters అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ఎంత తీసుకుందాం, విల్ గో విత్ 90 kmph అండ్ ఇట్ టేక్స్ 20 seconds
టు క్రాస్ అ బ్రిడ్జ్. ఏం చేస్తుంది? The length of the train is 100 meters which is moving with a speed of 90 km/h and it takes 20 seconds to cross a bridge. So that find the length of the bridge అంటాడు. అంటే మనకి ఏయో ఉన్నవి వాటిలో మనకి 3 వేరియబుల్స్, అందులో ఖచ్చితంగా 2 ఇచ్చేస్తాడు, మూడో దాన్ని అడుగుతాడు. మూడోది అడిగేది కూడా కొంచెం ఏం చేస్తాడంటే లోపల మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్నర్గా వాల్యూ తెలిసేదలా ఇస్తాడు. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, L1 is given as 100 meters, L1 అనేది 100 meters ఇచ్చేసాడు. ఓకే, this one is 100 meters and you have to find the length of the bridge which is equals to L1 అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి? 100 meters లెంగ్త్ ఉన్న ట్రైన్ దాన్ని క్రాస్ చేయాలంటే ఏం చేయాలి? లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 100 meters ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ వీ డోంట్ నో, సో వీ కన్సిడర్ L1 అనా. అండ్ ద టైమ్ ఈజ్ ఆల్సో గివెన్, టైమ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20 seconds అని ఇచ్చాడు. అండ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? హియర్ ఇట్ ఈస్ 90 km/h ఇచ్చాడము. అండ్ మనకి ఇక్కడ అన్ని సెకండ్స్ మీటర్స్లో ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ మీటర్స్, సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 25 meter/second. గాట్ ఇట్? ఇప్పుడు మనం ఏం చేయాలి? విల్ గో విత్ అ ఫార్ములా. వాట్ ఈస్ దట్? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, రిలేషన్ ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్, రైట్? అండ్ చలో ఇక్కడ మన డిస్టెన్స్ ఎంత రాసొచ్చు? 100 meters plus L1 is equals to, we'll consider it is equal 100 and L1 is equals to speed into time. Speed anta 25 into time anta, we'll go with the time 20 seconds. So 100 plus L1 is equals to what you'll get? 500, and L1 is equals to 500 minus 100, then you'll get 400, where length is equals to this, so we consider it is in meters. So the length of the bridge is equals to 400 meters. The length of the bridge ఎంత వచ్చింది? 400 meters వచ్చిందమ్మా. ఇక్కడ మనకి ఏం తెలియాలి? ఒక ట్రైను ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో తెలియాలి. సో లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఈ రెండింటిని కలిపితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసేస్తుంది. మనకి ఏం చేయాలి? ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి అడిగాడు, డన్. ఇక్కడ ట్రైన్ లెంగ్త్ ఇచ్చాడు 100 meters అండ్ ప్లాట్ఫామ్ లెంగ్త్ కనుక్కోమన్నాడు కాబట్టి L1 అనుకుందాం. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ L1 బై యూజింగ్ దీస్ వాల్యూస్, డన్. ఇంకోటి ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు. ఈ ట్రైన్ దీన్ని క్రాస్ చేయడానికి 20 seconds పట్టింది అన్నాడు. చలో, టైమ్ ఈజ్ గివెన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్స్. నెక్స్ట్ స్పీడ్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 90 km/h ఇచ్చాడు. నౌ ఇది సెకండ్స్లో ఉంది, మీటర్స్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ meter/second. ఎంత? 90 km/h అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 25 meter/second. నౌ వీ హ్యావ్ అ రిలేషన్ దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్, అంతే కదా. నౌ డిస్టెన్స్ అంటే మనకి ఏమొచ్చింది? 100 plus L1 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ అంటే ఎంత? ఇట్ ఈస్ 25 meter/second ఇంటూ 20. సో 25 into 20 అంటే 500. సో 100 plus L1 is equals to 500, then L1 equals to 400. 500 minus 100, then you'll get 400. L1 అని అనుకున్నాం, లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ అనుకున్నాం. దిస్ ఈస్ ద థింగ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీని లెంగ్త్ కూడా కన్సిడర్ చేస్తాం, దట్స్ ఇట్. ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ సేమ్. ఏ ఫార్ములాస్ అయితే యూస్ చేస్తాం లేదంటే ఏ కన్వర్షన్స్ అయితే యూస్ చేస్తాం, ద రెస్ట్ ఆఫ్ అన్నీ కూడా ఈక్వలే. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఆర్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఎందుకంటే దాని లెంగ్త్ నెగ్లిజిబుల్, 0 అని తీసుకోలేం కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తాం. గాట్ ఇట్? అలా కాకుండా వాడు ఏమంటాడంటే ద థింగ్ హియర్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మనం 400 అనుకుందాం అండ్ విల్ కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 600 meters, రైట్? అండ్ ద టైమ్ టేకన్ టు క్రాస్ దిస్ ఈజ్, ఒకవేళ విల్ కన్సిడర్ ఇట్ ఈజ్ 40 seconds, then the speed of the train is equals to how much? Speed of the train is equals to how much అని ఇచ్చాడమ్మా. ఇక్కడ మనం స్పీడ్ కనుక్కోవాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్ ఇన్ kmph. kmpHలో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఇవన్నీ మీటర్ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి మనం meter/secondsలో ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని kmpHలో కన్వర్ట్ చేసుకోవచ్చు, రైట్? ఇక్కడ డిస్టెన్స్ కావాలి. వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ ఈక్వల్స్ టు L1 plus L2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇదంతా 400 meters ప్లస్ 600 meters విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత? ఇక్కడ మనకి 1000 meters డిస్టెన్స్. అండ్ టైం ఇచ్చాడు, టైం విచ్ ఇస్ ఈక్వల్స్ టు 40 seconds. నౌ స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్స్ మనం ఏం చేయొచ్చు? డిస్టెన్స్ అపాన్, విల్ గో విత్ డిస్టెన్స్ అపాన్
టైం ఉంది కదా, విల్ కన్సిడర్ 50 తీసుకుందాం, కంఫర్ట్గా ఉంటుంది. విల్ కన్సిడర్ ద టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 seconds అని తీసుకుందాం. నౌ మనకి స్పీడ్ కావాలి. స్పీడ్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ, హియర్ ఇట్ ఈస్ డిస్టెన్స్ అపాన్ టైం కాబట్టి 1000 meters అపాన్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ టైం ఎంత వచ్చింది మనకి 50 seconds. దిస్ వన్ గెట్ క్యాన్సిల్ అండ్ యూ విల్ గెట్ 20 meter/second విచ్ ఈస్ ఈక్వల్స్ టు 72 kmph. 20 meter/second వచ్చింది. 20 meter/second అని డైరెక్ట్గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 72 kmph. మనకి స్పీడ్ అడిగాడు, సో ఇన్ దిస్ కేస్ ద స్పీడ్ ఈజ్ 72 kmph. గాట్ ఇట్. అంటే మనకి ఇందాక మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఇందాక స్పీడ్ ఫైండ్ అవుట్ చేసాం, ద రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు మిగతా వాల్యూస్ ఇచ్చాడు, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ టైమ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటది, విల్ కన్సిడర్ the length of the thing is given which is equals to, మనం ఏం తీసుకుందాం, it's better we'll go with 800 meters and we'll go with 1200 meters. 1200 meters అంటే 1.2 kilometers, 800 meters అంటే 0.8 kilometers, and the speed of the thing is given as, ఇక్కడ 2000 వస్తుంది కదా, 2000 otherwise 2000 కన్నా 1800 తీసుకున్నాం అనుకో, we'll go with 1000 meters. 1000 meters తీసుకుందాము, 1000 meters, and the speed is given as, speed and the speed is given as 108 kmph. Then time taken to cross a bridge is equals to how much? అంటే ఏమన్నాడు ఇక్కడ, ఒక ట్రైన్ లెంగ్త్ ఉంది which is equals to what it is called 800 meters, and the length of the bridge is also given which is equals to 1000 meters, and the train is moving with a speed of 108 kilometers, 108 kmph. Now how much time it will take to cross a bridge? ఆ ట్రైన్ 108 kmph తో ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఆ బ్రిడ్జ్ను క్రాస్ చేయాలంటే how much time it will take అని అడిగాడు. Now మనకి డిస్టెన్స్ ఎంత కవర్ చేయాలి, the length of the train plus length of the bridge which is equals to 800 meters plus 1000 meters. Now we can write it as 1800 meters, that is the length of the train which the distance which the train is used to cover. అంటే ఇప్పుడు 1800 meters train కవర్ చేయాలి. Done. Now నా స్పీడ్ ఈజ్ గివెన్, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చి మనకి 108 kmph, or we can write it as 108 into 5/18 which is equals to 30 meter/second. ఇది ఎందుకు ఎన్ని టైమ్స్ పోతుంది, యూ విల్ గో విత్ 6 times పోతుంది, 6 into 5 యూ విల్ గెట్ 30. అంతేనా. అండ్ వాడేం అడిగాడు, టైమ్ అడిగాడు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. Now time is equals to మనకు relation is the distance upon speed. The distance is given as 1800 and the speed is given as 30. 0 get cancelled is 3 times, then you will get 60 seconds. And if you require the time in minutes, అడు టైం దేంట్లో కావాలంట, మినిట్స్లో కావాలంట. సో ఏం చేయొచ్చు మనకి ఎంత వచ్చింది, అది 30, 0 క్యాన్సిల్, 18లో 60 seconds వచ్చింది కాబట్టి ద టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minute. అంటే మీనింగ్ ఏంటి, ఈ ట్రైన్ ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి 1 minute టైం పడుతుంది. రైట్. మనకి ఇక్కడ స్పీడ్ వచ్చి kmph ఇచ్చాడు, కన్వర్షన్స్లో వి గెట్ 30 meter/second, అండ్ ద డిస్టెన్స్ ఈజ్ గివెన్ యాజ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 800 అది 1000. ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయాలని లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఆ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి దాన్ యూ విల్ గెట్ 1800 meters హియర్. నౌ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్, అండ్ ద డిస్టెన్స్ ఈజ్ హియర్ 1800, అండ్ ద స్పీడ్ వీ గెట్ ఇట్ ఈస్ 30 meter/second. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ యూ విల్ గెట్ 60 seconds. కానీ వాడి టైం మనకి ఏమడిగాడు, ఈ టైమ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ మినిట్స్. సో ఆ 60 secondsని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 1 minute అయింది కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minute. గాట్ ఇట్. డన్. అండ్ ద నెక్స్ట్ కేస్ ఏంటి, ద 2 trains. ఇది మనకి ఏమొచ్చాడు, బ్రిడ్జ్ అయిపోయింది, అండ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ మ్యాన్ ఆర్ పోల్ అయిపోయింది. నౌ ద థర్డ్ కేస్ ఏమన్నాడంటే, ఇఫ్ ద 2 trains వాంట్స్ టు క్రాస్ ఈచ్ అదర్, అంటే train 1, this one is a train 1, and here is another train, this one is train 2, and that's the thing. Then the length of the train 1 we'll consider that is equals to L1 అనుకుందాం, and the length of the train is L2. ఇక్కడ మనకి ఏం చేయాలంటే, ఇందాకటి వరకు ఆ మ్యాన్ కానీ లేదంటే ఒక బ్రిడ్జ్ కానీ ఇది ఇందులో ఒకటే మూవ్ అవుతుందన్నమాట.
అంటే రెండోది కాన్స్టెంట్గా ఉంటుంది, మూవ్ అవ్వదు. అండ్ ఇన్ దిస్ కేస్ 2 ట్రైన్స్ ఉన్నాయి. 2 ట్రైన్స్ అంటే రెండు కూడా మూవ్ అవుతాయి, రైట్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇఫ్ ద ట్రైన్స్ వాంట్స్ టు మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ట్రైన్స్ ఇలా వెళ్తున్నాయా, ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవుతున్నాయా, స్ట్రైట్ లైన్ అంటే సేమ్ డైరెక్షన్లో క్రాస్ అవుతున్నాయా అన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎందుకు అప్లికేబుల్ అవుతుంది అంటే రెండు కూడా మూవింగ్ ఆబ్జెక్ట్స్, ఇది ట్రైన్ మూవ్ అవుతుంది, ఈ ట్రైన్ కూడా మూవ్ అవుతుంది. Got it? And now if the two trains wants to cross each other, రెండిట్లు కూడా ఒకదానికొకటి క్రాస్ అవ్వాలి అనుకుంటే ఎంత డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, డిస్టెన్స్ ఎంత సేమే, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 2, ఇంత డిస్టెన్సే ట్రావెల్ చేయాలి. అండ్ స్పీడ్స్ కావాలి. స్పీడ్స్ ఏం చేస్తాం, వెన్ ద వెహికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ సమ్ ఆఫ్ స్పీడ్స్, and if the vehicles are moving in the same direction then difference of speeds. టైం కూడా కామన్గానే ఇస్తాడు. సో విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి వాడు ఏమంటాడంటే ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 1 విల్ కన్సిడర్ ఇట్ ఈస్ 500 meters and it is moving with the speed of 90 kmph, and the length of the train 2, you have to find the length of the train 2, and it's moving with 108 kmph and it takes 20 seconds to cross a bridge, to cross each other. ఏమన్నాడు, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, ఒక ట్రైన్ లెంగ్త్ ఇచ్చాడు 500 meters అని, రెండో ట్రైన్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ 33 into 2 then we'll consider here it is 40 seconds అనుకుందాం. 40 seconds అంటే 3 4s are 12, 30 into 40, yeah, then you'll get 700, done. ఏమన్నాడు, here it consider 30 seconds తీసుకున్నాం. వాడు ఏమన్నా 2 trains ఉన్నాయమ్మా, ఒక ట్రైన్ ఏమో 500 meters లాంగ్ ఉంది, రెండో ట్రైన్ లెంగ్త్ ఎంత ఉందో మనకు తెలియదు. అండ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 90 kmph and the second train is moving with the speed of 108 kmph and the vehicles are moving in the opposite direction. Done. Now you have to find the length of the train 2 find out చేయాలి. Then you will get 30 and 25 and this is 55 into 3, 50 into 3 150, అంతే కదా. చలో మనం ఏం చేద్దాం, ఇక్కడ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్స్ 30, ఇది 30 ప్లస్ 25 అంటే 55 into 3, 5 3 is 15, 5 3 is 15, 5 15 1 15 16 165 and 1650 అంతేనా into 30, yeah. Now you have to find the length of the train 2. ఇప్పుడు మనకి ఇఫ్ ద 2 trains wants to cross each other, డిస్టెన్స్ అని తీసుకోవాలి, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 2 which is equals to L1 plus L2, and we know that L1 is given which is equals to 500 meters and you have to find the value of L2. Now speed is also given, speed of the train 1 ఎంత ఇచ్చాడు 90 kmph ఇచ్చాడు, and the speed of the train 2 ఎంత ఇచ్చాడు 108 kmph ఇచ్చాడు, and the time is also given, time is equals to ఎంత ఇచ్చాడు 30 seconds ఇచ్చాడు. ఇక్కడ మనకు 2 speeds ఉన్నాయి అండ్ ద స్పీడ్స్ ఈజ్ ఆల్సో ఇన్ kmph అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ ఇన్ మీటర్స్ అండ్ సెకండ్స్. స్పీడ్స్ వాల్యూ kmpHలో ఉంది అండ్ ఇదేంటి మిగతా టైం వచ్చి సెకండ్స్లో ఉంది, ఓన్లీ ద డిస్టెన్స్ వచ్చి మీటర్స్లో ఉంది. నా ఏం చేయాలి మనం, యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ స్పీడ్స్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, అంతేనా. మనం ఏం చేయొచ్చు, ఇది 90 kmph అన్నాడు, 90 kmpHని కన్వర్ట్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ 25 మీటర్ పర్ సెకండ్, అవునా. 108 kmph అంటే వాట్ ఈస్ ద వాల్యూ 30 kmph, సారీ మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏం చేశాడు, ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తానంటాం, ఎందుకంటే ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది, ఆ ట్రైన్ ఇటు వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఆపోజిట్ డైరెక్షనా లేదంటే సేమ్ డైరెక్షనా మనకు సంబంధం లేదు, దా డిస్టెన్స్ ఎప్పుడు కూడా దిస్ కాన్స్టెంట్ L1 plus L2. ఇఫ్ ద 2 trains wants to cross each other, if they are moving in opposite direction, L1 plus L2 తీసుకోండి డిస్టెన్స్, అండ్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ L1 plus L2 తీసుకుంటాం. అది డైరెక్షన్ దేనికి సంబంధిస్తుంది అంటే స్పీడ్కి సంబంధిస్తుందమ్మా.
ఆపోజిట్ డైరెక్షన్లో టూ ట్రైన్స్ ట్రావెల్ చేస్తున్నాయంటే స్పీడ్ వచ్చి సమ్ ఆఫ్ ద స్పీడ్స్, ఈ స్పీడ్ ప్లస్ ఆ స్పీడ్ అని తీసుకుంటాం. ఇఫ్ ద ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ తీసుకుంటాం. అంతేగాని డిస్టెన్స్కి ఏం మనకి ప్రాబ్లం ఉండదు. ద డిస్టెన్స్ ఇస్ సేమ్, L1 + L2 తీసుకుంటాం. మనకి డైరెక్షన్స్ సంబంధించింది దేనికంటే స్పీడ్కే సంబంధిస్తుంది. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆ రెండు స్పీడ్లు సమ్ తీసుకుంటాం, లేదంటే సేమ్ డైరెక్షన్ డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే స్పీడ్స్కి ఎఫెక్ట్ వస్తుంది కానీ డిస్టెన్స్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. గాట్ ఇట్? నౌ ఇక్కడ ఏమైంది మనకి, దిస్ 90 kmph we can replace with 25 meter per second, 25 meter per second, and 108 kmph we can replace with ఎంతమా 30 meter per second. So opposite direction కాబట్టి you have to add these two values, then you will get 25 plus 30 which is equals to 55 meter per second. సో ఇది మీటర్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది, మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. నవ్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అంటే రిలేషన్ ఏమైంది తెలుసు మనకి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్, వేర్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ యాజ్ ఎంత ఇచ్చాడు 500 ప్లస్ L2 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత 55 ఇంటూ టైమ్ ఎంత 30. గాట్ ఇట్? దీన్ని సింప్లిఫై చేయాలి. 55 ఇంటూ 30 అంటే వాట్ విల్ గెట్ 165 కదా ఇది, ఎందుకంటే 50 ఇంటూ 3 150, 3 5 15, 165, 1650. దెన్ ఏంటండి 500 ప్లస్ L2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 1650 వచ్చింది, 1650. దెన్ విల్ గెట్ L2 ఈక్వల్స్ టు ఎంత 1650 మైనస్ 500, దెన్ యూ విల్ గెట్ 1150 ప్లస్ 500 అంటే 1650. L2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1150. సో ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1150 మీటర్స్. సో ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే దీస్ ఆర్ ద త్రీ థింగ్స్. మనకి ఇక్కడ వెన్ ద టూ ట్రైన్స్ వాంట్స్ టు క్రాస్ ఈచ్ అదర్, రెండు కూడా ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలి. అండ్ ద డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇది ఈ కేసు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు యాడ్ ద స్పీడ్స్. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏమవుతుంది, when the vehicles are moving in the same direction we consider the relative speed equals to sum of the speeds. So this is 25 meter per second and this one is 30 meter per second. If add the two values then you will get the result 55 meter per second. అంటే స్పీడ్ వచ్చింది, టైం వచ్చింది, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. దాంట్లో అయితే సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ. అండ్ ఇంకోటి ఏమంటాడు, ఇఫ్ విల్ గో విత్ ద థింగ్, ఏం చేద్దాం, ఇఫ్ ద టూ ట్రైన్స్ ఆర్ మూవింగ్ విత్ ద సేమ్ స్పీడ్ అన్నాడు అనుకోమ్మా, మనం ఏం చేసుకుంటే స్పీడ్ ఎస్ అని తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, ఎస్ అని తీసేసుకుని దాంది దీనిది సేమ్ స్పీడ్ కాబట్టి ఎస్ అని తీసుకుని చేసేస్తాం. అండ్ ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ద టూ ట్రైన్స్ వాంట్స్ టు క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది and here is the train and here is another train. The length is L1 అనుకుందాం and this one length is L2 అనుకుందాం. Now it is moving with, we'll go with ఏం చేద్దామంటే 90 kmph and this one is moving with 108 kmph, or simply we can write it 25 meter per second and this one is 30 meter per second. ఎందుకంటే 90 అంటే 25 meter per second అని తెలుసు, 108 అంటే 30 meter per seconds అని తెలుసాము. Now and the train length is also given which is equals to, మనం ఏం తీసుకుందాం అంటే the L1 length of the train is given as 200 meters and this one is we consider as 400 meters తీసుకుందామా, otherwise చిన్నగా ఉందా, we'll consider 100 meters. So the length of the train 1 and first train 200 meters ఉంది, ఇది 100 meters ఉందమ్మా, అంటే 300 meters upon 5, yes 150. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, టూ ట్రైన్స్ ఉన్నాయి, ద లెంగ్త్ ఈజ్ 200 meters అండ్ దిస్ వన్ ఈజ్ 100 meters అండ్ దిస్ వన్ ఈజ్ మూవింగ్ విత్ 25 meter per second అండ్ దిస్ వన్ ఈజ్ మూవింగ్ విత్ 30 meter per second. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ద టూ ట్రైన్స్ వాంట్స్ టు క్రాస్ ఈచ్ అదర్, ఒకదానికొకటి క్రాస్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద టైమ్ ఫ్యాక్టర్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగాము. మనకేం తెలుసు, ఇఫ్ ద టూ ట్రైన్స్ వాంట్స్ టు క్రాస్ ఈచ్ అదర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్స్ ఈజ్ L1 ప్లస్ L2 వెదర్ దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. డిస్టెన్స్ సేమ్గా ఉంటుంది. నౌ స్పీడ్ కావాలి. స్పీడ్ అంటే ఇది సేమ్ డైరెక్షన్లో, ఐ మీన్
ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే సమ్ తీసుకుంటాం. ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విల్ కన్సిడర్ ద డిఫరెన్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. ఈ 30కి 25కి డిఫరెన్స్ ఎంత? ద డిఫరెన్స్ ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్. నౌ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఎంత టైం పడుతుంది? చలో ఇప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ L1 ప్లస్ L2 అంటే ద వాల్యూ ఈజ్ 200 ప్లస్ 100 మీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్ 5 ఇంటూ టీ. దేర్ ఫోర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 200 ప్లస్ 100 అంటే యూ విల్ గెట్ 300 అపాన్ 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. ఎందుకంటే ఇది ఇందులో 6 టైమ్స్ పోతుంది, దాన్ని యూ విల్ గెట్ 60 సెకండ్స్. అంటే ఈ 2 ట్రైన్స్ ఒకదానికి ఒకటి క్రాస్ అవ్వాలి అంటే ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్స్ ఈజ్ 60 సెకండ్స్, ఆర్ వీ కెన్ గో విత్ 1 మినిట్, 1 మినిట్ ఆర్ 60 సెకండ్స్ ఏదైనా అవ్వచ్చు. మినిట్స్లో ఉంది, వి కెన్ గివ్ ద ఆన్సర్ ఇన్ 1 మినిట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్స్ ఇట్స్ 60 సెకండ్స్. కానీ మనకి ఎటు వచ్చి ఎటు వెళ్ళినా కానీ ఈ 3 మోడల్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ అడుగుతాడు. ఇందులో డిఫరెంట్ మోడల్స్ అంటే సో ఇట్ ఈస్ క్లియర్ రైట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్ హియర్? డిఫరెంట్ మోడల్స్ చూడాలి అంటే చూడమ్మా, హియర్ వీ హ్యావ్ సమ్ డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. అంటే ఇఫ్ 2 ట్రైన్స్ స్టార్ట్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ అ పాయింట్ ఏ అండ్ బి టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే 2 ట్రైన్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. హియర్ ఈజ్ అ ట్రైన్ అండ్ హియర్ ఈజ్ అ ట్రైన్. దెన్ ఏమన్నాడు, 2 ట్రైన్స్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ from a point A and B towards each other and after crossing each other. అంటే ఈ రెండు ఇక్కడ ఎక్కడో మీట్ అని అనుకుందాం. మీట్ అయిన తర్వాత ఇట్ టేక్స్ T1 సెకండ్స్ అండ్ T2 సెకండ్స్ టు రీచ్ ద పాయింట్స్ B అండ్ A రెస్పెక్టివ్లీ. ఈ ట్రైను ఇక్కడ మీట్ అయింది కదా, ఇక్కడికి వెళ్ళడానికి T1 సెకండ్స్ పట్టిందంట. ఈ ట్రైన్ ఇక్కడ మీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 సెకండ్స్ పట్టిందంట. అంటే దీది క్రాస్ అయిన తర్వాత దీని డెస్టినేషన్కి వెళ్ళడానికి పట్టిన టైం ఇస్ T1. ఈ ట్రైను ఈ పాయింట్ క్రాస్ అయింది, సీన్ క్రాస్ అయిన తర్వాత డెస్టినేషన్కి వెళ్ళడానికి పట్టిన టైం T2. దెన్ వాడేమన్నాడు, దెన్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ రేషియో కావాలి అంటే ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2 బై T1, T2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ T1. ఇది ఫార్ములా. అంటే వాడి టైమ్స్ రేషియో ఇస్తాడు T1 T2 అంటే ఇఫ్ యూ గో విత్ ద టైమ్ టేకెన్ 9 and 4 minutes. వాడు ఏమంటాడంటే ఇక్కడ స్టార్ట్ అయింది, సో ఇది పాయింట్ దాటిన తర్వాత ఇది 9 minutes పట్టింది, అండ్ ఇది పాయింట్ దాటిన తర్వాత విల్ గో విత్ ఎంత పట్టిందంటే 4 minutes పట్టింది. అయితే స్పీడ్స్ రేషియో ఎంత అన్నాడు అనుకోమ్మా. హియర్ ఇట్ ఈస్ 9 minutes and 4 minutes. సో వీ కన్సిడర్ దిస్ వన్ ఈజ్ అ T1 అండ్ దిస్ వన్ ఈజ్ T2 అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ T2 4 బై రూట్ ఆఫ్ 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3, ఆర్ ద రేషియో వీ కెన్ కన్సిడర్ 2:3. 2:3 రేషియో తీసుకోండి. దిస్ ఈజ్ ద స్పీడ్స్ రేషియో. ఇప్పుడు మనకి టైమ్స్ ఇచ్చాడు, అక్కడ ఏం చేశాడు, ఏమడిగాడు, స్పీడ్స్ రేషియో అడిగాడమ్మా. సో ఏం చేస్తాం, T2 రూట్ T2 బై రూట్ T2 అండ్ అలా కాదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ T2 బై T1. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే మిడ్ పాయింట్ కాదు కానీ ఎక్కడన్నా మీట్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైన్ దాని డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి, సెకండ్ ట్రైన్ దాని డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి టైమ్స్ ఇచ్చాడు. అండ్ హీ ఆస్క్ ద స్పీడ్స్ రేషియో ఎంత అని అడిగాడమ్మా. దెన్ విల్ గో విత్ ద ఫార్ములా. అండ్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఏమన్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 48 kmph. ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 48 kmph. నెక్స్ట్, if it crosses a platform of 200 meters length, platform length entanda 250 meters in 30 seconds, time is equals to 30 seconds. సో ఇప్పుడు ఏమడగచ్చు, మనకి స్పీడ్ ఇచ్చేసాడు, ప్లాట్ఫామ్ లెంగ్త్ ఇచ్చాడు, 30 seconds ఇచ్చాడంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అడగాలి, అంతే కదా. దెన్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడమ్మా. లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అంటే మనం ఏం చేద్దాం, ప్లాట్ఫామ్ లెంగ్త్ ఇచ్చాడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 250 meters అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమనుకుందంటే L1 అనుకుందాం. సో వాట్ ఈజ్ హియర్, 48 kmph తో ట్రావెల్ చేస్తున్న ఒక ట్రైన్
250 meters లాంగ్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 30 seconds పట్టిందంట. అయితే ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇఫ్ యూ గో విత్ ద డయాగ్రామ్, మనకి లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు, వీ కన్సిడర్ ఇట్ ఈస్ L1 అనుకుందాం, అండ్ ద ప్లాట్ఫామ్ లెంగ్త్ ఈజ్ ఆల్సో గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 250 meters, and the speed of the train is given which is equals to 48 kmph, and it takes a time of 30 seconds to cross the platform. అంతే కదా. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి అంటే డిస్టెన్స్ ఏం రాయొచ్చు? లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ 250, అండ్ ద టైమ్ ఈజ్ ఆల్సో గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 30 seconds, and the speed is also given which is equals to 48 kmph, and the rest of the things are in meters and seconds, so that you have to convert this into meter per second. So మనం ఏం చేయాలి? 5/18 తోటి మల్టిప్లై చేయాలి. Now 48 kmph is converted into meter per second. మనకేం తెలుసు? distance is equals to అంటే L1 plus 250 is equals to speed into time, అంటే 48 into 5/18 ఇది స్పీడ్ ఇంటూ టైం ఎంత? 30. అంతేనా? ఎస్. నౌ యూ హ్యావ్ టు గో విత్ దిస్. దీన్ని సింప్లిఫై చేయాలి. అంతేనా? చేద్దాం. 6 పోతుంది, 6 5s are 30, 6 3s are, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 16 టైమ్స్ పోతున్నా, 1 and 16, రైట్. 16 into 5 అంటే 80, అంటే 50, 80, 8 5s are 8 5 40 కాబట్టి 400 వస్తుంది. ఇది ఇదంతా 80 into 5, 8 5s are 40, you'll get 400. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ? L1 plus 250 is equals to 400. Now L1 is equals to 400 minus 250, which is equals to 150 meters. 150 meters అంటే ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ కాబట్టి వాడు L1 ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 150 meters అని వచ్చిందమ్మా. సో ద రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి, అండ్ దిస్ ఈస్ ద బేసిక్ మోడల్. ట్రైన్స్ కాన్సెప్ట్ అంటే ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్, రైట్. సో మనం ఏం చేద్దాం, నెక్స్ట్ సెషన్లో ద ప్రీవియస్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అంటిల్ దెన్, డన్, టేక్ కేర్.